కొత్త వక్ఫ్ చట్టంపై సత్వర విచారణకు సుప్రీం ఓకే లిస్టింగ్ చేస్తామని చెప్పిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా. వక్ఫ్కు సంబంధించినటువంటిది చట్టం అయిపోయింది. వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి సవరణ బిల్లు పార్లమెంట్లో, రాజ్యసభలో, లోక్సభలో ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి చేత రాజముద్ర వేయించుకొని గెజెట్గా విడుదలపై ఇవాళ చట్టంగా మారింది. ఈ చట్టం మారిన వెంటనే ఉత్తరప్రదేశ్లో అక్రమంగా ఉన్నటువంటి 1,70,000 ఎకరాలు ఉత్తరప్రదేశ్లో అక్రమంగా నిన్న పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా చాలా స్పష్టంగా 1913 నుంచి 2013 వరకు ఉన్నటువంటి భూములు 18 లక్షల కోట్లు అయితే 2013 నుంచి 2023 వరకు 10 ఏళ్లలో ఇంకా 21 లక్షల కోట్ల ఎకరాలు దానికి వచ్చేసింది. 21 లక్షల ఎకరాలు దేశవ్యాప్తంగా అంతకుముందు 100 ఏళ్లలో ఉన్నటువంటి భూమి 18 లక్షల ఎకరాలు అయితే ఈ చట్టం 2013లో కాంగ్రెస్ ఇచ్చినటువంటి చట్టం వల్ల వక్ఫ్ బోర్డు ఏది పెడుతుంది మా భూమి అన్నందుకు 21 లక్షల ఎకరాలు దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసింది. అప్పటిదాకా 18 లక్షల ఎకరాలే ఉండే. అంటే 21 లక్షల ఎకరాలు కూడా పూర్తిగా చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, అక్రమంగా వక్ఫ్ బోర్డు కబ్జా చేసిందన్నట్టే కదా. ఇగో ఇవన్నిటినీ కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఇవాళ సుప్రీంకోర్టుకు పోతురు. ఏం చేస్తారు? రామజన్మ మీద సుప్రీంకోర్టుకు పోయారు. సుదీర్ఘకాలం విచారణ జరిగింది. సుప్రీంకోర్టే అయోధ్యలో ఉండాల్సింది రాముడికి సంబంధించినటువంటి అయోధ్య రామాలయమే తప్ప ఎవడో బాబర్ గాడు కట్టినటువంటి మసీదు, వాడు బాబర్ గాడు కట్టినా, గోరీ గాడు కట్టినా అవి ఏవి కూడా ఈ దేశానికి సంబంధించినటువంటి గొప్ప చారిత్రక, వాడు షాజహాన్ కట్టినవి చారిత్రక కట్టడాలు కానే కావు. అవి మాత్రం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక సుప్రీంకోర్టుకు వెళ్ళడం కూడా ఒకందుకు మంచిదే. ఏ రాజకీయ పార్టీ యొక్క రంగేమిటో బయటపడుతుంది. సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టం మంచిదే, ఆ చట్టంలో ఎటువంటిది లేదు, వక్ఫ్ బోర్డు మాత్రం ఇష్టం. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు అక్కడికి సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి రిపీల్ అక్కడికి వెళ్ళడానికి లేకుండా, అప్పీల్ వెళ్ళడానికి లేకుండా, పిటిషన్లు వేయడానికి లేకుండా గతంలో చట్టం తెచ్చిర్రు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్తుంది, దేశంలో సర్వోన్నత న్యాయస్థానం కూడా విచారణ చేయకుండా మీరు చట్టాలు తీసుకొచ్చారు కదా, అవన్నీ కూడా చీకటి చట్టాలు, ఇప్పుడు తెచ్చిందే మంచి చట్టం అని సుప్రీంకోర్టు చెప్తే అప్పుడు హ్యాపీ, ఇంకెక్కడ పోవడానికి లేకుండా ఉంటుంది. ఇక దేశంలో ఆ వక్ఫ్ చట్టం నడుస్తుంది. పాపం జహీరాబాద్లో 13,000 ఎకరాలు, కొన్ని వందల కుటుంబాలు, ఉప్పల్లో కొన్ని వందల కుటుంబాలు ఇవాళ బాగుపడ్డాయి. అట్లా దేశవ్యాప్తంగా కొన్ని లక్షల కుటుంబాలను వేధించుకు తిన్నటువంటి ఆ వక్ఫ్ చట్టానికి కోరలు పీకేయడంతో ఇవాళ ప్రతి చోట అదే జరిగింది. ఇవాళ వక్ఫ్ చట్టాన్ని గురించి మాట్లాడడం, సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టులో మంచి విచారణ జరగాల్సిందే. అన్ని రాజకీయ పార్టీల యొక్క రంగులు కూడా బయటపడాల్సిందే. ఎవరు మద్దతు ఇచ్చిరు, ఎవరు హిందువులకు అనుకూలం, ఎవరు హిందువులకు వ్యతిరేకం, ఎవరు వక్ఫ్ బోర్డు అక్రమంగా కాజేస్తున్నటువంటి, కబ్జాలు చేస్తున్నటువంటి భూములకు అనుకూలం, ఎవరు వ్యతిరేకమో తెలుస్తుంది. వక్ఫ్ బోర్డుకు సంబంధించి ప్రజలారా కొత్తగా తెచ్చినటువంటి చట్టం వల్ల వక్ఫ్ బోర్డు తను నిరూపించాలి, ఈ జాగా వక్ఫ్ బోర్డుదే, ఈ ఇల్లు వక్ఫ్ బోర్డుదే, పలానా దర్గా వక్ఫ్ బోర్డుదే, పలానా మసీదు కట్టినటువంటి జాగా వక్ఫ్ బోర్డుదే, అక్రమంగా ఎన్నో యాప చెట్టు కనబడితే ఇంత సమాధిలాగా తీసి ఆడ జెండా కట్టేసి ఇది వక్ఫ్ బోర్డు భూమని ఆ రోడ్ల పక్కన విలువైనటువంటి వందల వేల కోట్ల రూపాయలు, మీరు ఎక్కడైనా చూడండి దేశవ్యాప్తంగా హైవేల పక్కన కోట్ల రూపాయల విలువైనటువంటి సర్కారు భూముల్లో రాత్రికి రాత్రి అక్కడో ఒకటి సమాధిలాగా కట్టేసి అక్కడో ఒక జెండా కట్టేసి అది వక్ఫ్ బోర్డు భూమని, వెంటనే దాని పక్కన ఒక షాపు, దాని పక్కన ఇంకో షాపు, రేకులేసి తర్వాత బంగ్లాలేసి 10 ఏళ్లలో మొత్తం మారిపోతుంది. దాని పక్కన మసీదు కట్టో, దర్గా కట్టో, ఏదో కట్టేసి ఆ భూమి అంతా కూడా మాదే అనేటువంటి మాయ చేసినటువంటి రోజులన్నీ కూడా ఇవాళన్నీ గత 10 సంవత్సరాలుగా కట్టినవన్నీ బయటికి రావాలి, అది వాళ్ళదని నిరూపించుకోవాలి. సర్కారు భూములు అక్రమంగా కట్టినన్నింటిని కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ సుప్రీంకోర్టుకు వెళ్ళడం ద్వారా కూడా ఏ పార్టీ ఏమిటి అనేటువంటి రంగులు బయటపడతాయి. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇవాళ ప్రజల యొక్క భూమిని అక్రమంగా కాజేస్తున్నటువంటి వక్ఫ్ బోర్డుకు చట్ట సవరణ తీసుకురావడం అనేటువంటి వ్యతిరేకించినటువంటి పార్టీలు, వక్ఫ్ బోర్డు యొక్క అక్రమ కబ్జాలని కాపాడినటువంటి వాళ్ళెవరు, ప్రజలను కాపాడినటువంటి వాళ్ళెవరు, ఈ పార్టీలు ఏమిటనేటువంటి విషయాలు ఇప్పటికే తేలిపోయింది. సుప్రీంకోర్టుకు ఎవరెవరు వెళ్ళారు అనేటువంటి అంశం పైన కూడా నిజాలు బయటపడతాయి. మళ్ళీ ఈ వక్ఫ్ బోర్డులలో కూడా పోనీ అందరు ముస్లింలలో కులాలు లేవు అంతా ఒకటి అంటారు కదా, కానీ బోహరాలకి, పస్మందా ముస్లింలకి, లేకపోతే చిన్న కులాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, అహ్మదీలకు కూడా, మహమ్మదీలకు కూడా, వీళ్ళెవ్వరికీ కూడా దాంట్లో లేదు. షియాలకి వీళ్ళెవ్వరికీ అందులో చోటు లేదు.
ముస్లిం మహిళలకు చోటు లేదు. కొన్ని పార్టీలు పెట్టుకొని వేల ఎకరాలు తమ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు అమాయక ముస్లింలను రెచ్చగొడుతున్నారు. కానీ వాళ్ళ దేశవ్యాప్తంగా ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ద్వారా ఎక్కువ జనాభా ఉన్నటువంటి షియాలు, మిగిలినటువంటి సాధారణ పేద కులాలకు సంబంధించినటువంటి ముస్లింలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ అంశాలన్నింటినీ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నిజాలు ఏమిటి, అబద్ధాలు ఏమిటి ప్రజలకు ఈ సుప్రీంకోర్టు పోవడం ద్వారా తెలవడం ఖాయం. అయితే దీనిపైన రాహుల్ గాంధీ గారు మొన్న మాట్లాడుతూ ఇక ముస్లింల యొక్క హక్కులన్నీ గుంజుకున్నారట. ముస్లింల హక్కులు గుంజుకోవడం ఏంటి? ముస్లింలు ఈ దేశంలో ఆ వక్ఫ్ బోర్డుకు సంబంధించి వక్ఫ్ బోర్డుకు మీరు తెచ్చినటువంటి చట్టం ద్వారా ఏది పడితే అది మాదని గుంజుకున్నారు. దాన్ని వాళ్ళ కాపాడింది కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో కొత్తగా తెచ్చినటువంటి చట్టం. ఆ వెంటనే రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారంటే ఇక ముస్లింలకు సంబంధించి అయిపోయింది, క్రిస్టియన్లకు సంబంధించి అన్నారు. మనం గతంలో కూడా ఒక ఏడాది క్రితమే మనం ఈ విశ్లేషణ చేసుకున్నాం. దేశంలో వాడెవడో ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి వాళ్ళందరూ కూడా అక్రమంగా ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి మొఘలాయిలో, షాజహాన్లో, బాబర్లో, గోరీలో తెచ్చినటువంటి చట్టాలు వాళ్ళ సంస్కృతి మన దేశానికి సంబంధం లేనటువంటిది. ఎవడైతే ఔరంగజేబును ప్రేమిస్తాడో వాడు దేశద్రోహి, ఎవడైతే షాజహాన్ను ప్రేమిస్తాడో వాడు దేశద్రోహి. ఎస్, వాడు తాజ్మహల్ కట్టిండా, చంపిండా లేదా అవన్నీ మనకు అనవసరం. ఎవడు అక్బర్ను ప్రేమిస్తాడో వాడు దేశద్రోహి, ఎవడైతే టిప్పు సుల్తాన్ను ప్రేమిస్తాడో వాడు దేశద్రోహి. ఈ విషయంలో స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి విదేశీయులు, ఈ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి విదేశీయులు. ఆ విషయాలను మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇక బ్రిటిష్ వాడు ఎట్లయితే ఈ దేశాన్ని దోచుకున్నటువంటి విదేశీ ద్రోహియో, ఎట్లయితే ఈ దేశద్రోహియో, వాళ్ళు కూడా అంతే దేశద్రోహులు, అంతే కదా. వాడు ఔరంగజేబు పెట్టింది ఇవాళ మరి అట్లయితే బ్రిటిష్ వాడు కూడా ఈ దేశంలో అనేకమైనటువంటి భూములు కాజేసారు. మరి వాళ్ళకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఏ బోర్డుకు చెందాలి? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. వాడెవడో ఔరంగజేబు, వాడెవడో బాబర్గాడో, గోరీగాడో, గజనీగాడో భూములు ఇచ్చిండని చెప్పుకున్నటువంటి అన్నీ కూడా వక్ఫ్ బోర్డు భూములు అంటే మరి వాళ్ళ బ్రిటిష్ వాడు ఇచ్చినటువంటి భూములు ఏంటి? అందుకనే ఎస్, రాహుల్ గాంధీ గారు మీరు కూడా స్పష్టంగా, నేను అంతకుముందు ఒక ఏడాది నుంచే చెప్తున్నాం ఈ మాట, నా విశ్లేషణలో కూడా అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాలి. బ్రిటిష్ వాడు ఈ దేశంలోకి వచ్చిన తర్వాత 99 సంవత్సరాల లీజు పేరు మీద అనేకమైనటువంటి విద్యా వ్యవస్థలో చర్చిలకో లేకపోతే ఏ మిషనరీలకు సంబంధించినటువంటి వాటికో సిఎస్ఐలకో ఏఎస్ఐలకు ఏదో ఒక పేరు మీద 99 సంవత్సరాల లీజు పేరు మీద ఇచ్చినటువంటి ప్రభుత్వ భూములన్నిటిని కూడా స్వాధీనపరచుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఎందుకంటే అది బ్రిటిష్ వాడి దేశాన్ని దోసుకున్నటువంటి దొంగ, వాడు చేసినటువంటి చట్టాలను మనం రూపుమాపాల్సినటువంటిది లేదా? ఉందా? ఈ దేశంలో వాళ్ళు ఇచ్చిన 99 సంవత్సరాలకు లీజుకి ఇచ్చినటువంటి అది చర్చి ఉండని, మిషనరీ స్కూల్స్ ఉండని, లేకపోతే ఇదో దొంగ మా తెరీసా లాగా దొంగ తెరీసా అనేటమే దొంగ, ఈ దేశానికి మత మార్పిడి చేసినటువంటి దొంగ ముఠాల నాయకురాలు, పిల్లల్ని అమ్ముకున్నది, కళేబరాలను అమ్ముకున్నటువంటి దొంగ అని అనేక వందల సార్లు రుజువైపోయింది. భారతరత్న ఇచ్చినంత మాత్రాన దొంగ కాకుండా పోదు. అట్లాంటి దొంగలు ఈ దేశంలో కొన్ని వేల కోట్ల రూపాయల భూములని కబ్జా చేసుకున్నటువంటి 99 సంవత్సరాల లీజు పేరు మీద ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఇప్పుడు తీయాలి. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ 99 సంవత్సరాల లీజుకి ఇచ్చిరో వాటన్నిటినీ ప్రభుత్వం 99 సంవత్సరాలు అయిపోయింది, 75 ఏళ్ళు ఇప్పటికే మనకు అధికారం వచ్చి మనం జరిగి 47 తర్వాత, అంతకుముందు 20 ఏళ్ళు 30 ఏళ్ళ కింద ఇచ్చినటువంటి భూములన్నీ కూడా ఇవాళ వస్తాయి కదా. ఇవన్నీ కూడా 1925కు సంబంధించి అంతకు ముందు ఇచ్చినటువంటి అన్నీ కూడా 100 ఏళ్ల లీజ్ అయిపోయినట్టే కదా. కాబట్టి 1925కు ముందు ఈ దేశంలో చర్చిలకు కానీ, మిషనరీ సంస్థలకు కానీ, మిషనరీ సంస్థల సేవా సంస్థల పేరు మీద ఇచ్చినటువంటి వాటన్నిటినీ కూడా సమీక్ష జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి కూడా కొన్ని వేల లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. అవన్నీ కూడా కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల భూములు. వాటన్నిటిపైన సేవా కార్యక్రమం అనేటువంటి ముసుగుతో మత మార్పిడి చేస్తున్నటువంటి వాళ్ళను కూడా మనం ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. దేశాన్ని కాపాడాలి. బ్రిటిష్ వాడి సంస్కృతి మన సంస్కృతి కాదు, బ్రిటిష్ వాడు కట్టినటువంటి ఏ సంస్కృతి మన సంస్కృతి కాదు, భారతీయ సంస్కృతి కాదు. మొఘలాయుడు ఎవడైతే మొఘలాయులు వచ్చిరో ఈ దేశం మీద, తురుష్కులు, మొఘలాయులు, బాబర్లు, లోడీలు, గోడీలు, మోడీలు ఎవడొచ్చినా సరే వాడు ఈ దేశానికి సంబంధించినటువంటి సంస్కృతి కాదు. ఈ దేశం
మన యొక్క గొప్పతనం కాదు, ఈ దేశ చరిత్రలో వాడు భాగం కాదు, వాడు ఎన్నటికైనా కబ్జా చేసినోడే. కాబట్టి ఈ విచారణ వచ్చింది, రాహుల్ గాంధీ గారు ఈ మాట అన్నారు కాబట్టి ఎస్ మనం ఒక ఏడాది కింద విశ్లేషణ చేసుకుందాం. దాదాపు 5-6 నెలల క్రితం కూడా దీనిపైన మనం అనేకమైనటువంటి వీడియోలు చేసినాం, వాటిని మళ్ళీ తిరిగి ప్రచురిస్తాం, అవసరమైతే ఒకసారి చూడాలి. ఎస్ ఈ దేశంలో బ్రిటిష్ వాడికి సంబంధించినటువంటి ఏ ఆనవాళ్ళు కూడా ఉండడానికి వీల్లేదు. ఈ దేశం ఏదైతే కోల్పోయిందో 700-800 సంవత్సరాల పాటు విధ్వంసమైందో వాటన్నిటినీ కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. లేకపోతే మన యొక్క గొప్పతనం, మన యొక్క చరిత్ర అంతా కూడా పక్కకు పోతుంది. ఆ విషయాలను కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలారా దాన్ని చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది, లేకపోతే మనం ఇబ్బంది పడతాం.